సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాల్ని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ధనుసు రాశి మిత్రులారా, ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. వారం అంతా కూడా కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తారు. అర్ధాష్టమ శనితో చాలా రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, కానీ గురు భగవానుడు మీకు యోగాన్ని ఇస్తున్నాడు. ఆర్థిక వ్యాపారాల్లో కొత్త ఆదాయాల మార్గాలు కనబడతాయి. ఓవర్ నైట్ ఏం కాదు. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు కాస్త లే ఆఫ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గెట్ రెడీ, తప్పదు. వెంటనే ఇంకో ఉద్యోగం కూడా దొరుకుతుందని కూడా చెప్పచ్చు. మీ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి డాక్టర్స్, అడ్వకేట్స్, డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్స్, వీళ్ళకందరికీ కూడా ప్రెషర్స్ ఎక్కువ ఉంటుంది. ప్రేమికుల మధ్యలో కూడా కాస్త స్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ప్రతికూలంగా కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ మందకొడిగా ఉంది. ఇంకా షేర్ మార్కెట్ వద్దు, ఈ వారం జాగ్రత్త, చాలా వాలటెట్గా ఉంది. ఆరోగ్యం, మీ ఫిట్నెస్ ఎంక్వైరీ చేసుకోవాలి మీరు. ఏదో ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు మాత్రం బాగా కనబడుతున్నాయి. వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది. సృజనాత్మకమైనటువంటి అవకాశాలు ఈ యొక్క కళాకారులకి కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో కామెంట్స్కి రిప్లై ఇవ్వకండి, వినండి, చూడండి చాలు. ఊరికే దానివల్ల ఇది అవుతుంది. విదేశీ ఉద్యోగం చేయాలి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కాస్త ప్రతికూలంగా ఉంది. లక్కీ నెంబర్ 3, పసుపు కలర్ కలిసి వస్తుంది, ఈశాన్య రంగు కలిసి వస్తుంది. ఓవరాల్ చండీ పారాయణం చేయండి, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. వీలుంటే ఇంట్లో ఒకసారి చండీ సప్తసతి పారాయణం చేసి చండీ హోమం చేయండి, విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, విజయోస్తు.